డ్రెస్సింగు మరి గెటప్పింగు కూడా బాగా చేంజింగ్ చేసేసావు. ఏంటి ఎవ్వరం? ఇందులో ఎవ్వరం ఏముంది? టైమును బట్టి తొండ ఊసర వెల్లిగా మారుతుంది, గొంగళి పురుగు సీతాకోక చిలుకుగా మారుతుంది, పంచెలు లాల్చీలు సూటు బూట్లుగా, నాటు సీసా వ్యాటు సీసాగా మారుతుంది. అలాగే మనము మారాం. అండర్స్టాండ్? ఓ బాగా అండర్స్టాండింగ్. నువ్వు మారినందుకు సచ్చే సంబరంతో మరో ప్లగ్ ఎక్కువ డ్రింకింగ్ చేస్తాం గాని నువ్వేటి ఇక్కడికి ఇలా కమింగ్ చేశావు? మరేం లేదు, ఒకే జాతి పిట్టలు ఒకే గూటికి, ఒకే జాతి పాములు ఒకే పుట్టకి, ఒకే జాతి వెధవలు ఒకే చోటికి చేరాలిగా. చాలా కరెక్టింగే కానీ ఇక పోసుకోలు కవుర్లకో పురుష్ ట్యాపింగ్ ఎట్టేసి విషయానికి వచ్చేద్దాం. అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన రీజనింగ్ ఏంటి? నన్ను అడిగితే నిన్నెవడు అడిగాడు? నేను అడుగుతున్నది అతన్ని. ఆగు. ఏటి? డియర్ ఫ్రెండ్స్, నేను జైల్లో ఉండగా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ లోకంలో మంచిని నమ్ముకున్నవాడు మట్టి కొట్టుకుపోతాడు, నీతిని నమ్ముకున్నవాడు గోతులో పడతాడు. కనుక బ్రతకాలనుకున్నవాడు చెడుని నమ్ముకోవాలి, ఆత్మను అమ్ముకోవాలి, మనసును చంపుకోవాలి. సో మీరు చేసే ఈ పాపిస్ట్ వ్యాపారంలో నేను పార్ట్నర్గా చేరాలని వచ్చాను. ఏమిటి చిట్టి తండ్రి, పార్ట్నర్ గా చేరతావా? ఇంకా నయం, సోల్ ప్రొపరేటర్ గా చేరతానో కాదు. ఇలా రోడ్డును పోయే ప్రతివాడికి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి ఇదేమన్నా అనాథ దరిద్ర దామోదర సమాజం అనుకున్నావా? మీరు పార్ట్నర్షిప్ ఇవ్వలేదనుకోండి, ఇక మీద మీరు చేసే ఏ వ్యాపారాన్ని సాగనివ్వను. ఎలాగంటారా? ఈ హోటల్ కట్టిన స్థలం ఒకప్పుడు శ్మశానం అని, అందుకే రాత్రుళ్ళు గదుల్లో పీడలు వాటి తాలూకు నీడలు తిరుగుతుంటాయనే పుకార్లని దేశం మొత్తం మీద షికార్లు చేయిస్తాను. అప్పుడప్పుడు మీ కారు బ్రేకులు సడన్ గా లూజ్ అవుతుంటాయి, మీ ఇంటి కరెంటు తీగలు తరచూ షాకిస్తుంటాయి, మీ గ్యాస్ సిలిండర్లు ధన్మని బద్దలైపోతుంటాయి. బాబు గారు, ఇవన్నీ జరిగితే మనం ఆరిపోతామంటారు. మదరు ఎట్టే నీ సౌఖ్య పులి స్టాపింగ్ ఎట్టే. ఎవయా నువ్వు మమ్మల్ని ఇలా టెర్రరింగ్ చేసేసి బెదిరించేసి? నో, ఇది బెదిరింపు కాదు. పార్ట్నర్షిప్ ఇవ్వం పొమ్మంటే రేపటి నుంచే ఈ ఉద్యమం ప్రారంభిస్తాను. అబ్బా ఎట్టే ఆ ముద నష్టపు ఐడియాలకు పులి స్టాపింగ్ ఎట్టే. ఏం చేతంటే మాతో వ్యాపారం చెయ్యాలంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అయ్యేంటో తెలుసా? మంచి చూడకు, మంచి వినకు, మంచి మాట్లాడకు. ఆమ్ ఐ కరెక్ట్? కరెక్టే గానే స్పీచ్ కొట్టినంత శక్తియుక్తులు నీకున్నాయని నమ్మకం ఏంటి? ఉందో లేదో తెలియాలంటే చెప్పండి. మీకు చేతకానిది చెయ్యలేనిది ఏ పనైనా సరే నేను చేసి చూపిస్తాను. చాలా సంతోషం. చూడు బాబా, ఒకసారి వెళ్ళరా. ఇదిగో ఆ గలాసులో సైడింగ్ చేసేసి కొంచెం హెల్పింగ్ చేయండి. అది గదిగో దగ్గర తల మెల్లమెల్ల మెరిసిపోతుంది. అదే మన హోటల్లో. అందులో జోదం క్లబ్ కూడా ఉంది. అయితే మనకు పోటీదారుడు శేషు అని ఒక యదవమై సన్ను ఇదిగో ఈ చిన్న దీపాలను జోదం క్లబ్బులు నడుపుతున్నాడు. ఆడినోసారి పిలిచి యువర్ మదరు అవన్నీ క్లోజింగ్ చేసేరా అని చెప్పాను. ఆడు వినిపించుకోలేదు. ఆడికి ఓ బలం, ఓ మాసింగ్, ఓ సపోర్టింగ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆడి మెయిన్ క్లబ్బు ఇదిగో ఈ దీపం. ఈ దీపాన్ని మనం ఆడితే ఆల్ రైట్. ఈ పనికి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇప్పించండి. ఇదిగో నొక్కి ముద్దరు. ఇదిగో నేను మన క్యాష్ ఓ 1,00,000 ఒకటి 1 లాకింగ్ కట్టుకొచ్చాయి. ఎందుకు లేటింగ్ ఇచ్చాయి? తీసుకో బాబా. పెట్టిని పిల్లలు కాసుమా. ఎవరి పక్షి? ఆ సత్యంగాడి హోటల్ ఓపెనింగ్ లో డాన్స్ ఆడిన పక్షిగాడు. మిస్టర్, గెలిస్తే ఎన్ని రెట్లు ఇస్తారు? 10 రెట్లు.
100కు 1000, 1000కి 10,000. I see. 3 మీద 10,000, 5 మీద 10,000. ఓ సారీ మ్యాన్, 20,000 కాస్తలో ఓడిపోయాం. ఇట్స్ ఆల్ రైట్. 7 మీద 20,000, 8 మీద 20,000. నా లక్కీ నెంబర్ 9, దాని మీద 40,000. సారీ, మా క్లబ్కు వచ్చి తక్కువ టైంలో ఎక్కువ సొమ్ము పోగొట్టుకున్నారు. మీ పేరు? విజయ్. పేరులోనే విజయం ఉందన్నమాట. పాపం, వెరీ బ్యాడ్ డే. ఇంకా డే పూర్తి కాలేదు, వేచి చూద్దాం నిజంగా ఇది ఎవరికి బ్యాడ్ డేనో. బాయ్. ఏమిటి ఆఫీసర్, ఏంటి ఇలా వచ్చారు? ఏమిటి మనారు? ఇది రిజిస్టర్డ్ క్లబ్. ఇక్కడ జరిగే ఆటపాటలు ఏవి చట్టవిరుద్ధమైనవి కావు. మీరు అనవసరంగా మా క్లబ్కి అప్రదర్శిస్తే మీ డిపార్ట్మెంట్ అనే కోర్టుకు లాగుతా. టాపీగా వీలు చూసుకొని నీ ఇష్టం వచ్చినట్టు వచ్చాయి. ముందుగా మా పని మమ్మల్ని చేయని. ఈ డబ్బు మేము ఆర్జించింది మాది. మీది అని నువ్వే ఒప్పుకున్నావు గనక మా పని తేలికైపోయింది. ఇవి దొంగ నోట్లని మా అనుమానం. వీటిని చలామణి చేస్తున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నావు, ఈ క్లబ్ ను సీజ్ చేస్తున్నావు. ఇన్స్పెక్టర్ 441. Come on, move on. Day is a bad day and it's also a sad day. పేరులోనే కాదు పనిలో కూడా విజయం మందే. అండర్స్టాండ్? ఇల్లెలగ్గానే పండగ కాదు. గుడ్ అనుకున్నా. ఆఖరి ప్రయత్నంగా ఆ శేషుగాడు ఇలాంటిది ఏదో చేస్తాడని. ఆ? హాయ్. ఓరి ఓరి ఎవరు మదరో, నువ్వు చాలా గట్టోడివయ్యా. మేము అష్ట కష్టాలు పడి పెట్టించలేని ఆ పులిస్ స్టాపింగ్ ఆ శేషుమై సన్నగారి చేత ఎలా గెట్టించేసావయ్యా? ఏముంది, మీరిచ్చిన 1,00,000 దొంగ నోట్లని కావాలనే క్లబ్ లో ఓడిపోయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి మూసేశారు. ఆ సరే అబ్బాయి,
మేమిచ్చిన సొమ్ము దొంగ సొమ్ము అని నువ్వు ఎలా ఫైండింగ్ చేసావు? నన్ను అడిగితే యా, నేను అతన్ని అడుగుతుంటే మయాన్ని నన్ను అడిగితే అంటావేటి? చూడీజీ అబ్బాయి, ఎలా ఫైండింగ్ చేసావు? పూర్తిగా నమ్మకుండా నాలాంటి రాస్కేల్ కి నీలాంటి రాస్కేల్ అడగగానే ₹1,00,000 ఇచ్చాడంటే అవి ఖచ్చితంగా దొంగ నోట్లనే నాలాంటి రాస్కేల్ ఊహిస్తాడని నీలాంటి రాస్కేల్ కి తెలిసే ఉండాలి. ఏమంటావు రాస్కేల్? ఓరి 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 మదరు, నువ్వు చాలా గొప్పోడివి, చేయగలపాల్సినోడివి. ఈ ఏళ్ళ నుంచి నువ్వు మా బెదర్తో సమానం. ఇదిగో నిజం చెప్తున్నాను, నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన మా బెదరు రింగింగ్ అవ్వడమే కాదు, రిమెంబరింగ్ కూడా అవుతున్నాడు. ఈ ఆళ్ళు నువ్వు మా బెదరవైన సందర్భంగా మనం ఫుల్లుగా డ్రింకింగ్ చేసేద్దాం. కమాని కమాని. Cheers to your success. థ్యాంక్ యూ. అదేంటండి అలా కూర్చున్నారు? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సావిత్రి, ఈ రోజు విజయ్ మళ్ళీ కనిపించాడు. మొన్న పెద్ద మనుషులను పిలువబడే నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తుల హోటల్ ఓపెనింగ్ రోజున కనిపించాడని చెప్పానా? ఈ రోజు మళ్ళీ ఒక నేరం జరిగిన చోటున కనిపించాడు. అతనికి ఆ నేరంతో పూర్తిగా సంబంధం లేకపోయినా కాస్తో కూస్తూ ఉంటుందని నా అభిప్రాయం. అంటే విజయ్ మనకి విడుదలైన రోజు చెప్పినట్టుగానే? అవును, చట్టం మీద కోపంతోనూ సమాజం మీద కక్షతోనూ ఈ తప్పుడు దారిలోకి అతను ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. చూడండి, ప్రతి మనిషి అతని పొరపాటు ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. విజయ్ కూడా అలాగే ఏదో రోజు తన పొరపాటును తెలుసుకునేటప్పటికీ సరిదిద్దుకునే అవకాశం ఉండదేమో అనిపిస్తోంది.